నమస్కారం. నేను మీ సూర్య. మీరు చూస్తున్నది పాయింట్ బ్లాంక్ విత్ సూర్య. తెలంగాణలో ప్రస్తుతం అత్యంత చర్చాంశనీయంగా మారిన ఒక అంశం రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A. ఈ 22A రిజిస్ట్రేషన్ చట్టంలోని ఈ సెక్షన్ అసలు ఏం చెబుతోంది? ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఈ చట్టం అవసరమని, మరోవైపు ప్రజలు దశాబ్దాల క్రితం చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఇల్లు, ప్లాట్లు, స్థలాల రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయాయని చింతిస్తున్నారు. అసలు ఈ 22A అంటే ఏమిటి? ఎందుకు వేలాది కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి? రియల్ ఎస్టేట్ రంగంపై దీని ప్రభావం ఎంత? ఈ డాక్యుమెంటరీలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వం కొన్ని భూములను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం కలిగి ఉంటుంది. ఈ జాబితాలో ప్రధానంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూములు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములు ఉంటాయి. ఈ భూములపై రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆపడం ద్వారా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే దీని యొక్క అసలు ఉద్దేశం. కొత్త చర్చకు దారి తీస్తున్న రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A. ఏళ్ల తరబడి నివసిస్తున్న నివాసాలు సెక్షన్ 22Aలోకి వెళ్లాయా? ఆగిపోయిన దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఇళ్ల రిజిస్ట్రేషన్. అసలు తెలంగాణ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A ఏం చెప్తోంది? ఎందుకంత వివాదాస్పదమవుతోంది? సెక్షన్ 22A ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ పై పడుతుందా? ఏ చట్టం అసలు ఉద్దేశం ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్లు, దేవాదాయ, వక్ఫ్, ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను రక్షించడం, సర్కారు భూములను కాపాడడం, అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడానికి ఈ భూములను నిషేధిత జాబితా 22Aలో పెడతారు. అయితే పాత రికార్డులు, డిజిటలైజేషన్ లోపాలు, సర్వే నెంబర్ల గందరగోళం కారణంగా కొన్ని ప్రైవేటు భూములు, ఫ్లాట్లు, పాత అపార్ట్మెంట్లు కూడా నిషేధిత జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? చట్టం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ పాత రికార్డులు, డిజిటలైజేషన్ లోపాలు, సర్వే నెంబర్లలో పొరపాట్లు, రెవెన్యూ రికార్డుల అస్పష్టత వంటి కారణాలతో కొన్ని ప్రైవేట్ భూములు కూడా ఈ 22A జాబితాలో చేరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 20-30 సంవత్సరాలుగా ఉన్న ఇండ్లు, పాత అపార్ట్మెంట్లు, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన కొన్ని ప్లాట్లు, స్థలాలు కూడా రిజిస్ట్రేషన్ కాకుండా పోతున్నాయి. దీనివల్ల అసలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఈ పరిస్థితి వల్ల ప్రజలు ఇళ్లను అమ్మలేకపోతున్నారు, కనీసం గిఫ్ట్ డీడ్ కూడా చేయలేకపోతున్నారు, వారసత్వ బదిలీలు కూడా జరగడం లేదు, బ్యాంకులు హౌసింగ్ లోన్లు కూడా ఇవ్వడం లేదు, ఆస్తిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం కూడా కుదరడం లేదు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం ఆస్తిని విక్రయించాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. నిషేధిత జాబితాలో చేరిన భూముల విషయంలో ఆస్తుల మార్పిడికి రిజిస్ట్రేషన్ అధికారులు అనుమతించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధితో పాటు పలు పట్టణాల్లో 20-30 ఏళ్ల క్రితం నిర్మించిన అపార్ట్మెంట్ల స్థలాలు నిషేధిత జాబితాలోకి చేర్చారు. అయితే యజమానులు తమ ఫ్లాట్లను, ఇళ్లను అమ్మాలన్నా, గిఫ్ట్ డీడ్ చేయాలన్నా అవి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కావడం లేదు. దీంతో వారంతా ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రిజిస్ట్రేషన్ కు వెళ్లినప్పుడు ఆయా సర్వే నెంబర్లు 22A జాబితాలో ఉన్నాయని అధికారులు చెప్పడంతో షాక్ కి గురవుతున్నారు. నిషేధిత జాబితాలోని భూములలో ఉన్న నిర్మాణాలకు బ్యాంకులు హౌసింగ్ లోన్లు నిరాకరిస్తూ ఉండగా పిల్లల చదువులు, వైద్యం, కుటుంబ అవసరాల కోసం ఆస్తిని విక్రయించాలన్నా సాధ్యం కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సిటిజన్ ఫోరమ్స్ డిమాండ్ చేస్తున్న ప్రశ్న ఏమిటంటే, ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసింది, స్టాంపు డ్యూటీలు వేసింది, బ్యాంకులు లోన్లు కూడా ఇచ్చాయి, మున్సిపాలిటీల అనుమతులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఈ భూములు నిషేధిత జాబితాలో ఎలా చేరాయనే ప్రశ్న ప్రజల నుండి వినిపిస్తుంది. అయితే ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుందంటే, ప్రభుత్వ అధికారులు మాత్రం తప్పుగా 22A జాబితాలో చేరిన భూములపై అభ్యంతరాలు స్వీకరిస్తామని చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ల పరిశీలన తర్వాత అర్హత ఉన్న భూములను తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. కానీ బాధితులు మాత్రం ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుందని చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లా అధికారులకు తమ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని, వాటిని మార్చాలంటూ ఇప్పటికే 5 నుండి 10కి పైగా రిక్వెస్టులు వచ్చినట్లు సమాచారం. అటు రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు ఏ భూములను నిషేధిత జాబితాలో ఆన్లైన్లో ఎక్కించారన్న అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు తప్పుగా నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్లపై అభ్యంతరాలు స్వీకరించి పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జాబితాలను రూపొందించిన అధికారులు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి అర్హమైన వాటిని తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. అయితే ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు వేగంగా పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు. అసలే నెమ్మదిగా సాగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ పై దీని ప్రభావం చాలా వరకు ఉంది. మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డ విధంగా ఇప్పటికే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగమనంలో ఉంది. దానికి తోడు 22A వివాదం రావడంతో కొనుగోలుదారులు, విక్రేతలు వేచి చూద్దామనే ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో కొనుగోలు విక్రయాలు తగ్గే అవకాశం ఉంది. దీని ప్రభావం రిజిస్ట్రేషన్ ఆదాయంపైన పడే ప్రభావం పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో గడిచిన కొంతకాలంగా రియల్ ఎస్టేట్ మందగమనంగా సాగుతోంది. ఈ నిషేధిత జాబితా అంశం మరోసారి తెరపైకి రావడంతో కొనుగోలు అమ్మకాల విషయంలో పబ్లిక్ వేచి చూసే ధోరణి అనుసరిస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయంపై భారం పడే పరిస్థితి నెలకొంది. చూడాలి మరి ప్రభుత్వం ఈ అంశంపై ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని. ప్రభుత్వ భూములను కాపాడడం అవసరమే, కానీ చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్రజల హక్కులను కూడా రక్షించాల్సిందే. పాత రికార్డులను పూర్తిగా పరిశీలించి ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములను స్పష్టంగా వేరు చేయాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. ఇంకా చూస్తే ఈ 22A ప్రభుత్వ భూములను రక్షించే శక్తివంతమైన చట్టం. అయితే దాని అమలులో పొరపాట్లు జరిగితే ప్రభుత్వ భూములు మాత్రమే కాదు, సామాన్య ప్రజల జీవితాలు కూడా ప్రభావితం అవుతాయి. ప్రభుత్వ ఆస్తులను కాపాడడం ఎంత ముఖ్యమో చట్టబద్ధమైన ఆస్తి హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత. ఈ 2 లక్ష్యాల మధ్య సమతుల్యత ఎలా సాధిస్తుందన్నదే ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్. ప్రజలు కోరుకుంటున్నది ఒకటే, తప్పుగా 22A జాబితాలో చేరిన భూములను త్వరగా గుర్తించి తొలగించాలి. అప్పుడు మాత్రమే ప్రజల ఆందోళన తగ్గుతుంది, రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట లభిస్తుంది, మరియు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుంది. ఇది సెక్షన్ 22A కథ. ప్రభుత్వ భూముల రక్షణతో పాటు ప్రజల ఆస్తి హక్కులపై కొనసాగుతున్న చర్చ. ప్రభుత్వ భూములను రక్షించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో చట్టబద్ధంగా కొనుగోలు చేసి ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న ప్రజల హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఈ వివాదంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తప్పుగా నిషేధిత జాబితాలు చేరిన ఆస్తులకు ఎప్పుడు ఉపశమనం లభిస్తుంది? రాబోయే రోజుల్లో ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కీలక చర్చగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం పాయింట్ బ్లాంక్ విత్ సూర్యతో పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా మీకు ఏదైనా సందేహాలు, ఇతరులు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నమస్కారం. జై హింద్.